ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా నిమిచక్రవర్తికి వృషభదేవుని పుత్రులకు జరుగుతున్నటువంటి పరమాత్మ తత్వజ్ఞానానికి సంబంధించిన సంవాదం జరుగుతోంది. అందులో ద్రుమిళుడు అనే పేరు కలిగినటువంటి వృషభదేవుని పుత్రుడు భగవంతుని యొక్క లీలావతారాల గురించి వర్ణించి చెబుతూ, ఎన్నో అవతారాలు ధరించాడు ఆ పరమాత్ముడు. అందులో భాగంగానే కృష్ణావతారాన్ని కూడా ధరించబోతున్నాడు అని చెబుతూ, భూమేర్భారావతరణాయ యదుష్వజన్మ జాతః కరిష్యతి సురైరపి దుష్కరాణి వాదైర్విమోహయతి యజ్ఞకృతో అతదర్హాన్ శూద్రాన్ కలౌ క్షితిభుజోన్యహనిష్యదంతే. నిజానికి పరమాత్మకు పుట్టుకనేది లేదు, ఆ జన్మనేది లేనటువంటి పరమాత్ముడు భూమి యొక్క భారాన్ని పోగొట్టడం కోసం యదువంశంలో జన్మించగలడు అని చెబుతున్నారు. అంటే ఇది ద్వాపర యుగం కన్నా ముందు జరిగినటువంటి సంవాదం కాబట్టి ఆ ద్వాపర యుగంలో జరగబోయే విషయాన్ని గురించి ఆ వృషభదేవుని పుత్రుడు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. దేవతలకు కూడా అశక్యమైనటువంటి ఎన్నో కర్మలను ఆ శ్రీకృష్ణునిగా యదువంశంలో అవతరించి పరమాత్ముడు ఆచరించగలడు. అలాగే అనేక రకములైనటువంటి వాదములతో ఎవరైతే యజ్ఞములు చేయడానికి అనర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళని యజ్ఞములు చెయ్యనివ్వకుండా వేద విరుద్ధమైనటువంటి వాదములతోనే వాళ్ళని సమ్మోహపరిచి అటువంటి యజ్ఞ సంబంధముల జోలికి రాకుండా చేసేటువంటి వాదములను కూడా పరమాత్ముడే ఏర్పాటు చేస్తాడు అని చెబుతూ అదొక లీలావతారం అని చెబుతూ, ఆ తరువాత కలియుగంలో దుష్టులైనటువంటి వారు, భోగాపేక్ష కలిగినటువంటి వారు, ధనార్జనయ పరమావధిగా కలిగి ఎవరైతే సాధు సజ్జనుల్ని హింసిస్తూ ఉంటారో, ధర్మాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తూ ఉంటారో, అలాంటి వ్యామోహ పరవశులైనటువంటి దురాత్ములైనటువంటి వాళ్ళని సంహరించటం కోసం ఆయన కలియుగంలో అవతరించబోతున్నాడు అని, ఆ కలియుగంలో స్వామి అవతరించబోయే అవతారాన్ని గురించి కూడా సూచనప్రాయంగా ఇక్కడ తెలియజేశారు. ఆ తరువాత ఏవం విధాని కర్మాణి జన్మాని చ జగత్పతేః భూరీణి భూరి యశసో వర్ణితాని మహాభుజ. ఓ నిమిచక్రవర్తి, ఈ విధంగా అనాది కాలం నుంచి పుట్టుకలేనటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం, భూభారాన్ని తొలగించటం కోసం తాను లీలావతారములు గతంలో ధరించాడు, ధరిస్తున్నాడు, ధరించబోతున్నాడు అని భూత భవిష్యత్ వర్తమానములకు సంబంధించిన స్వామి లీలా విశేషములను, ఆ లీలావతారములను గురించి చక్కగా వర్ణించి చెప్పి, నీకు ఆయన గురించి చక్కగా వర్ణించి చెప్పానయ్యా అన్నారు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం మనం ఏకాదశ స్కంధంలో. రాజోవాచ, మళ్ళీ నిమిచక్రవర్తి మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు. భగవంతం హరిం ప్రాయో న భజంత్యాత్మవిత్తమాః తేషాం అశాంతకామానాం కానిష్ఠా అవిజితాత్మనాం.
ఇంకో విలక్షణమైన ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ ఆ మహారాజు నిమి. ఏమిటంటే, ఓ ఆత్మతత్వం తెలిసినటువంటి మహానుభావులారా, ఇంతవరకు ఎన్నో సమాధానాలు చెప్పారు పరమాత్మ గురించి. ఇప్పుడు నేను ఓ ప్రశ్న అడుగుతున్నాను. ఎవరైతే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఇష్టపడరో, ఆరాధన చెయ్యరో, అంతేకాకుండా కోర్కెలకు అంతం లేకుండా అనుభవించాలనేటువంటి తృష్ణతో ఉంటారో, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా భోగలాలసులై సంచరిస్తూ ఉంటారో, పరమాత్మ భక్తి ఏమాత్రము లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుందో కూడా చెప్పండి. వాళ్ళు ఎలా ఉంటారు అసలు? వాళ్ళ లక్షణాలు ఏమిటి? భక్తుని యొక్క లక్షణాలు చెప్పారు, భాగవత ధర్మాలు చెప్పారు. మరి భగవంతుని మీద ఏమాత్రమూ విశ్వాసం లేకుండా ఉండేటువంటి వాళ్ళు భోగలాలసులు, దొరికింది అనుభవించు ఏ విధంగానైనా అదే జన్మ లక్షణం అని తెలియజేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ స్వరూప స్వభావాలు ఏంటో చెప్పండి అని అడిగితే, ఆ ఋషభదేవుని పుత్రులలో చమసుడనే పేరు కలిగినటువంటి మహర్షి ముని ఈ విధంగా చెబుతున్నారు. ముఖ బాహూరుపాదేభ్యః పురుషస్య ఆశ్రమై సహ చత్వారో జజ్ఞిరే వర్ణాః గుణైః విప్రాదయః పృథక్. పురుష సూక్తంలో వేదములలో వర్ణించినటువంటి విషయాన్ని ఇక్కడ శ్లోక రూపంలో చెబుతున్నారు. స్వామి యొక్క ముఖం నుంచి, బాహువుల నుంచి, ఊరువుల నుంచి, అదేవిధంగా పాదముల నుంచి 4 వర్ణముల వారు ఉద్భవించారు. అదేవిధంగా బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసములనేటువంటి పేర్లు కలిగిన 4 ఆశ్రమములను ఏర్పాటు చేసింది ఆ పరమాత్ముడేనయ్యా. వీళ్ళంతా వారి వారి ధర్మములను ఆచరిస్తూ ఉండాలి. య ఏషాం పురుషం సాక్షాదాత్మ ప్రభవమీశ్వరం న భజంత్యవజానంతి స్థానాత్ భ్రష్టాః పతంత్యథః. ఈ చెప్పబడినటువంటి వర్ణములలో ఎక్కువ తక్కువలేమీ లేవు, అన్నీ పరమాత్మ యొక్క స్వరూపమే. ఎక్కువ తక్కువలేమీ లేవు. వారు ఎక్కువ, వీరు తక్కువ అని ఆలోచన చేసేటువంటి వారు మూఢులే అవుతారు, మూర్ఖులే అవుతారు. తమ జన్మకు, తమ ఉత్పత్తికి ప్రధాన కారణం ఆ పరమాత్మయే అనే విషయాన్ని మర్చిపోయి కాలానుగుణంగా వాదోపవాదములతో పరమాత్మ మీద ఆసక్తిని పోగొట్టుకుని ఎవరైతే భగవద్భక్తులైనటువంటి వారిని అవమానిస్తూ ఉంటారో, నిజానిజాలు తెలియక, కాలానుగుణంగా జరిగినటువంటి అనేక రకములైన పెనుమార్పులను అవగాహన చేసుకునేటువంటి మహాపండితులు ఎవరున్నారు గనక, ఏ కొద్ది మందో ఉన్నా కూడా వారి మాటలు లక్ష్యంలోకి రావు. కాబట్టి ఎవరైతే తమ పుట్టుకకు కారణమైనటువంటి వాడు పరమాత్మ అనే విషయాన్ని పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైనా సరే, 4 వర్ణముల వారు ఎవరైనా సరే, తమకు కారణభూతుడు ఆ పరమాత్మ అనేటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి భగవద్భక్తి కలిగినటువంటి వారిని ఎవరైతే అవమానిస్తూ ఉంటారో వాళ్ళు భ్రష్టులై నరకాన్ని పొందుతారు. నరకాన్ని పొందుతారు అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ కష్టాలు అనుభవిస్తారు ఇలా అనే ఆలోచించనక్కర్లేదు. నానా రకములైనటువంటి నాశనములను పొందుతారు. వారి యొక్క స్థాయి నుంచి దిగజారిపోతూ ఉంటారు. అది గ్రహించుకోలేరు. దూరే హరికథా కేచిత్ దూరే చాచ్యుత కీర్తనాః స్త్రియ శూద్రాదయశ్చైవ అనుకంప్య భవాదృశాం. కొంతమంది శ్రీ మహావిష్ణువు యొక్క కథలను వినడానికి ఇష్టపడరు. ఆ కథలను వినడం వల్ల ప్రయోజనం ఏమిటి అని ఆలోచన వస్తుంది. అంటే చదువు పెరిగిన కొద్దీ వాదములలో అనేక రకాలైన మార్పులు వస్తాయి. మనకు వీటిల్లో చెప్పే విషయం ఏమిటంటే మనశ్శాంతిని పొందడం ఎలాగా, ఐహికమైనటువంటి విషయాల్లో కష్ట నష్టాలు ఉంటాయన్నది ఎవరు కాదనలేనటువంటి విషయమేగా. ఆ కష్ట నష్టాల యొక్క ప్రభావాన్ని మనం పోగొట్టుకుని ఈ జన్మను సార్థకం చేసుకుని మరుజన్మ లేకుండా చేసుకునే ప్రయత్నం చేయటానికి ఇచ్చే ఉపాయాలే తప్ప ఒకరి గొప్పతనాన్నో ఒకరి తక్కువదనాన్నో చెప్పటం కోసం మాత్రం కాదు.
శ్రీ మహావిష్ణువు అంటే భగవంతుని యొక్క స్వరూపం. అటువంటి ఆ స్వరూపాన్ని గురించి తెలుసుకోవటానికి కానీ, ఆ కథలను వినడానికి కానీ, భగవంతుని నామాన్ని కీర్తించటానికి కానీ ఇష్టపడని వాళ్ళు కూడా లోకంలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా, ఓ మహారాజా నిమి చక్రవర్తి వింటున్నావా, భగవంతుని మీద విశ్వాసం లేకుండా ఉండి లోకానికి అపకారం చేసే లక్షణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మీ బోటి మహాత్ముల చేత దయచూపదగిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళని చూసి మనం జాలి పడాలి. వీళ్ళకి నిజం తెలియదు, అందువల్లనే వీళ్ళు ఈ విధంగా భగవంతుణ్ణి విశ్వసించకుండా జీవితాన్ని నడుపుతున్నారు. ఏదైతే లోకానికి హితం కానిదుందో అది ఆచరిస్తున్నారని వాళ్ళ మీద మనం జాలి పడాలి. అంతకుమించి ఏమీ చేయలేం. విప్రో రాజన్య వైశ్యౌచ హరే ప్రాప్తాః పదాంతికం శ్రౌతేన జన్మనా అథాపి ముహ్యంత్యామ్నాయవాదినః. ప్రతి విషయాన్ని చక్కగా స్పష్టంగా చెబుతున్నారు ఇక్కడ. ఏ విషయాన్ని విడిచిపెట్టడం లేదు. ఏ మార్గము మంచిది, ఏ మార్గం చెడ్డదని చెప్పడమే సారాంశం. ఇందులో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్న విషయాలు ఏమీ లేవు. విప్రో రాజన్య వైశ్యౌచ హరే ప్రాప్తాః పదాంతికం. 4 వర్ణములు ఉన్నాయి. ఆ వర్ణములలో ఉపనయన సంస్కారము ద్వారా విప్రులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు ఆ ఉపనయన సంస్కారానికి తగినటువంటి విధంగా ప్రవర్తించి చక్కగా ఉన్నట్లయితే, సన్మార్గాన్ని అవలంబించినట్లయితే ఈ కర్మలన్నింటినీ, సంసారములన్నింటినీ తృణప్రాయంగా భావించి తామరాకు మీద నీటి బొట్టిలా ఉంటూ ప్రధానమైనది అనుష్ఠానము, పరమాత్మ కైంకర్యమే అనే భావనతో ప్రతి పనిని చేసినటువంటి వీరు పరమాత్మ సన్నిధికి చేరుకుంటారు. శ్రౌతేన జన్మన అథాపి ముహ్యంత్యామ్నాయవాదినః. అలా కాకుండా తమకిచ్చినటువంటి ఈ భగవంతుడిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ చేసేటువంటి ప్రతి భగవత్ సంబంధమైన కార్యంలోనైనా, ఒక యజ్ఞంలోనైనా, ఇతరమైన క్రియలందు కానీ భగవంతుణ్ణి కాకుండా ధనార్జన మాత్రమే ప్రధానంగా ఎవరైతే భావన చేస్తారో, ధనం కోసం ఎవరైతే ఈ సత్కర్మలని అడ్డుగా పెట్టుకుంటారో, సత్కర్మలు చేస్తున్నటువంటి నెపంతో ధనార్జనే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంతో సంకల్పిస్తారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మోహపడినట్లే. వాళ్ళు భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాదు. ఫలాపేక్షతో చేసేటువంటి యజ్ఞయాగాదులైనా సరే అవి ముక్తికి కారణములు కాదు అని చెబుతున్నారు. కర్మణ్యకోవిదాః స్తబ్ధాః మూర్ఖాః పండితమానినః వదంతి చాటుకాన్మూఢాః యయా మాధ్యా గిరోత్సుకాః. భగవత్ప్రీతికరంగా చేసినటువంటి కర్మల ద్వారానే భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాము అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేక పండితులు కానివారు. ఎవరు పండితులు కానివారంటే ఈ విషయం తెలియనివారు. ఏ కర్మలు ఆచరిస్తే, ఎలా కర్మను ఆచరిస్తే భగవత్ప్రీతి కలుగుతుందో అది తెలియకుండా కర్మల ద్వారా ధనార్జన చెయ్యాలనుకునేటువంటి వాళ్ళు, లేదా యజ్ఞాది కర్మల ద్వారా వచ్చేటువంటి ఉత్తమ లోకాల యొక్క పుణ్యాలను అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఈ యజ్ఞమును ఆచరించినట్లయితే మనకి స్వర్గం వస్తుంది, లేదా ఇంత ధనరాశులు వస్తాయి అని ఈ రకమైనటువంటి ఆశతో గనక భగవత్ కైంకర్యంగా నిష్కామకర్మ కాకుండా కామ్యకర్మగా ఎవరైతే ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు మధురంగా ఉన్నటువంటి ఈ వాక్యాలను చూచి మోహపడినట్లే. ఈ కార్యాన్ని ఈ పూజని చేసినట్లయితే స్వర్గం వస్తుంది, ఈ పూజని చేసినట్లయితే ఇంకొకటి వస్తుందని ఆ ఆశకి లోబడి మాత్రం భగవంతుని ఆరాధన చెయ్యకూడదు. ఆ వచ్చేవి వచ్చినా రాకపోయినా మనం చేసేటువంటి కర్మ మాత్రం, యజ్ఞం మాత్రం లోకా సమస్తా సుఖినో భవంతు, భగవంతునికి ఇష్టమగుగాక నేను చేసేటువంటి కార్యము అనే సంకల్పంతోనే చెయ్యాలి. అంతే తప్ప స్వర్గాది కామ్యములు కూడదు అని వర్ణించి చెబుతున్నారు. రజసా ఘోర సంకల్పాః కాముకాః అహిమన్యవః దాంభికా మానినః పాపాః విహసంత్యచ్యుత ప్రియాన్.
రజోగుణంతో, ఇతరుల్ని అపహాస్యం చేయాలనేటువంటి ఆలోచనతో హింసిస్తూ, ఇతరుల్ని మానసికంగా శారీరకంగా ప్రాణులను కూడా హింసిస్తూ, పాముకి ఏ విధమైనటువంటి క్రోధం ఉంటుందో అలాంటి కోపంతో పైకి డాంబికంగా కనిపిస్తూ ఆ పాపాలను ఆచరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో, హరిభక్తుల్ని పరిహసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని పొందరయ్యా ఓ మహారాజా అని చెబుతున్నారు. ఈ చెప్పే స్వరూపాలన్నీ ఎవరివి అంటే పరమాత్మ పట్ల నిజమైనటువంటి నమ్మకము లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లక్షణాలు చెబుతున్నారు ఇక్కడ. వదంతి తేన్యోన్యముపాసిత స్త్రియో గృహేషు మైథున్య పరేషు చాశిషః యజంత్య సృష్టాన్న విధాన దక్షిణం వృత్యై పరంఘ్రంతి పశూన తద్విదః. భగవంతుడి మీద నమ్మకం లేకుండా, అంతేకాకుండా ఇతరులకి, అదొక్కటే కాదు, ఇతరులకి హాని చెయ్యాలని తలపెట్టేటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతున్నారు. అంటే ఎవరికి ఉపయోగపడనటువంటి జీవితం ఎవరిదో ఇక్కడ వర్ణించి చెబుతున్నారు. నిరంతరము భోగాల మీద ఆసక్తి, కనీసం భగవంతుని సంగతి పక్కన పెడితే సమాజ హితం కోసం ఏం చెయ్యాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఒకరికి ఉపయోగపడకుండా మనం భోగలాలసనమై ఉండాలి అని నిరంతరము విషయ సుఖాల్లో తన్మయులై ఉండేటువంటి వారు. అలాగే మహాత్ములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవించకుండా తోలనాడేటువంటి వారు, గృహాలలో నిత్యకృత్యములలో పడిపోయి, అలాగే భార్యాసక్తులై లేకపోతే స్త్రీలోలులై గడిపేటువంటి వాళ్ళు, అలాగే ఎవరికి అన్నదానం కానీ ఇవేమీ చెయ్యకుండా, అంటే ఇవన్నీ సమాజంలో ఉండేటువంటి వారికి హితం కల్పించేవి. అనేక రకాలైనటువంటి పుణ్యకార్యాలు ఆచరించినప్పటికీ పరమాత్మ సంతుష్టుడవుతాడు. నన్ను పూజించలేదు కాబట్టి అతడు తప్పనిసరిగా నష్టపోవాలి అనే భావన భగవంతునికి ఉండదు. భగవంతుణ్ణి అనేక రూపాలుగా సేవించవచ్చు. అందులో మార్గాలు ఏమిటో చెబుతున్నారు. అన్నదానం చేయటం, లేకపోతే వాపి కూప తటాకాదులు నిర్మింపజేయటం, ఒక గ్రామానికో ఒక దేశానికో లేకపోతే ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికు సమస్తమైనటువంటి జీవరాశికి ఉపకారకంగా మనం ఏం చేయగలము అనేటువంటి ఆలోచన స్వార్థరహితంగా ఎవరు చేసినా కూడా అది పరమాత్మ సంసేవనమే అవుతుంది. అది కాకుండా నేను భోగలాలసుండై ఉండాలి అని నిరంతరము తృప్తి తన కోసం తానే చేసుకుంటూ, ఎవరికి ఏ విధమైనటువంటి భాగం లేకుండా, ఏమీ ఇవ్వకుండా, అన్నదానాలు దక్షిణలు లేనటువంటి యజ్ఞయాగాదులు చేసినప్పటికీ వాటి వల్ల పరమాత్ముడు సంతుష్టి చెందడు. అంతేకాకుండా మన జీవనం కోసం పశువులను హింసించటం కూడా తప్పు అని చెబుతున్నారు. శ్రియా విభూత్యాభిజనేన విద్యయ త్యాగేన రూపేణ బలేన కర్మణ జాతస్మయేనాంధధియ సహేశ్వరాన్ సతో అవమన్యంతి హరిప్రియాన్ ఖలాహ. కాస్త ధనము రాగానే, ఐశ్వర్యం కలగంగానే, లేకపోతే నేనేదో ఉన్నతమైనటువంటి వంశంలో జన్మించాననేటువంటి భావనతో కానీ, లేదా విద్యాధిక్యంతో కానీ, దానాదులు చేయటం చేత కానీ, దానం చేసే గుణం ఉంటుంది కానీ ఆ దానం చేయటం ద్వారా వచ్చేటువంటి కీర్తి ఏదైతే ఉంటుందో దాన్ని అపరిమితంగా అనుభవించాలి అనేటువంటి తీవ్రమైన కాంక్ష, అది కూడా తప్పే. అలాగే ధన సంపదతో కానీ, సత్కులమునందు నేను జన్మించానని కానీ, విద్యచే కానీ, గొప్ప గొప్ప విద్యలన్నీ నేర్చటం ద్వారా నేను గొప్ప పండితుణ్ణి, జ్ఞానం కలిగినటువంటి వాణ్ణి, నా ముందు వీళ్ళంతా హీనులు అనేటువంటి భావనతో అహంకరించి, లేదా దేహానికి సంబంధించినటువంటి సౌందర్యం చేత కానీ, దేహ సౌందర్యము అలాగే మానసికమైనటువంటి బలము వీటన్నిటి చేత అహంకారాన్ని పొంది భగవద్భక్తులైనటువంటి వారిని తన అహంకారంతో ఎవరైతే అవమానిస్తారో వాళ్ళు కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కారయ్యా ఓ చక్రవర్తి. వాళ్ళ స్వరూపం ఇలాగే ఉంటుంది. నువ్వు అడిగావుగా, భగవంతుణ్ణి ఇష్టపడకుండా ఉండేటువంటి వారు, లోకానికి ఉపయోగపడనటువంటి వారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెప్పమన్నావుగా, అదే చెబుతున్నా.
సర్వేషు శశ్వత్తనుభృత్స్వస్థితం యథా ఖమాత్మానమభీష్టమీశ్వరం వేదోపగీతంచ న శృణ్వతే అబుధాః మనోరథానాం ప్రవదంతి వార్తయ. సమస్తమైనటువంటి దేహధారులలో అంతర్యామిగా పరమాత్ముడు ఉన్నాడు. ఏ విధంగా ఆకాశం సమున్నతంగా ఎవరికీ అంటకుండా దూరంగా ఉన్నదో, మనకు అందనంత ఎత్తులో ఉన్నదో, అలాగే మనకి కనిపించనంత దూరంలో, మా సామాన్యమైన చక్షువులకు కనిపించని విధంగా అంతర్యామిగా ప్రతి దేహధారులైన జీవుల యందు పరమాత్ముడు అంతర్యామిగా ఉన్నాడు. కానీ ఆ జ్ఞానం లేనటువంటి మూర్ఖులు ఆ అంతర్యామిని తెలుసుకోలేక కోర్కెలు తీర్చుకోవటమే పరమావధి, ఇదే కదా అక్కడ వర్ణింపబడింది అని కొన్ని కామ్యకర్మలను చూచి వేదాలు చెప్పినటువంటి నిజమైన సారాంశాన్ని గుర్తించకుండా కోర్కెల కోసమే ఆ వేదములలో సారం చెప్పబడిందని మోహపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. లోకే వ్యవాయామిష మధ్య సేవా నిత్యాస్తు జంతోర్నహి తత్ర చోదన వ్యవస్థితిస్తేషు వివాహ యజ్ఞ సురాగ్రహైరాసు నివృత్తిరిష్ట. లోకంలో జరిగేటువంటి కొన్ని విషయాలు వర్ణించి చెబుతున్నారు. ఏమిటవి అంటే నిరంతరము కోర్కి కలిగి ఉండటము, స్త్రీలోలులై ఉండడము, అలాగే మాంసభక్షణము, మద్యపానం చేయటము, వీటిలన్నిటినీ కూడా ఎక్కడా ప్రోత్సహించలేదు. వేదముల యందు కూడా ఇవి చెయ్యాలి, ఇవి చేసి తీరాలి అని ఎక్కడా చెప్పబడలేదు. అందువల్ల వాటి పట్ల భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వడని చెబుతూ కొన్ని సందర్భాల్లో కొన్ని నియమాలు మాత్రమే వర్తిస్తాయి, ఆ నియమ నిబంధనలు అనుసరించాల్సినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయని అవి వర్ణించి చెబుతున్నారు. మరి స్త్రీ లోలత్వం పనికిరాదు, కానీ సంతానాన్ని పొందాలంటే వివాహం చేసుకుని చక్కని సంతానాన్ని పొందాలి కదా. ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అని చెప్పినట్లుగా ప్రజాయై గృహమేధినాం, సంతానం కోసమే ఈ వివాహం అనేది ఉన్నది. ఆ వివాహం ఎందువల్ల? సత్సంతానాన్ని పొందటం కోసము అనేటువంటి సంకల్పంతో ఆ క్షణం చేయబడేటువంటి ఆనందమైనటువంటి ఆ చక్కని సంసారం ఏదైతే ఉన్నదో సంతానం కోసం చేయబడేది, అది దోషము కాదు. ఇది అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం. ఆ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించకుండా వివాహం అనేది సుఖభోగాలను అనుభవించటానికే అని గనక ఆలోచించినట్లయితే అది విపరీతమైనటువంటి ఆలోచనే అవుతుంది. ఇది ఒక నియమం. వివాహ సందర్భంలో మాత్రం సంతానం కోసం ఈ దాంపత్యాన్ని అనుసరించి వెళ్ళడం అనేది దోషం కాదు. అలాగని చెప్పి భోగలాలసులై సంచరించండి అని ఎక్కడా ప్రోత్సాహం లేదు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి యజ్ఞ విశేషాలు జరిగినప్పుడు మాంసమును స్పృశించడం అనేటువంటిది చెప్పబడింది. కానీ అదే పనిగా మాంసాహారాన్ని స్వీకరించండి, మాంసమే శ్రేష్టమైనది అని ఎక్కడా ప్రోత్సాహం మాత్రం చెప్పబడలేదు. అదేవిధంగా సౌత్రామణి అనే పేరు కలిగినటువంటి యాగంలో సురా అనేటువంటి దాన్ని ఆఘ్రాణించటం అనేది చెప్పబడింది, త్రాగమని కూడా చెప్పబడలేదు. సౌత్రామణ్య సురాగ్రహాన్ గృహ్ణాతి అనే శృతివాక్యాన్ని అనుసరించి ఇలా వేదవాక్యముల్లో కూడా కొన్ని నియమాలు చెప్పబడి ఉన్నాయి. అవి దేనికోసము అంటే పరమాత్మ యొక్క ప్రీతి కోసం, దేవతలకు ఈ హవ్యభాగాలు అందటం కోసం, దేవతల ప్రీతి కోసమే తప్ప మనం భోగలాలసులమై చెడు మార్గంలో వెళ్ళడానికి ప్రోత్సాహకంగా ఎక్కడా చెప్పబడలేదు. వివాహం అనేటువంటిది సంతానం కోసమే. అదేవిధంగా ఈ మాంసమును స్పృశించటం కొన్ని సందర్భాల్లో యాగ విధులలో అనేటువంటిది కూడా దేవతల యొక్క ప్రీతి కోసమే తప్ప మాంసం మీద ఇష్టంతో కాదు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ సౌత్రామణి ఇత్యాది
యాగములలో ఈ సుర అనేటువంటి దాన్ని ఆఘ్రాణించటం అనేది మాత్రమే చెప్పబడింది. అది కూడా ఎక్కడో ఒక చోట. అది పట్టుకుని ఇక అదే పనిగా వాటిల్లో రమించటం అనేటువంటిది పొరపాటు. ధనంచ ధర్మైక ఫలం యతో వై జ్ఞానం సవిజ్ఞానమనుప్రశాంతి గృహేషు యుంజంతి కళేబరస్య మృత్యుం న పశ్యంతి దురంత వీర్యం. ధన సంపాదనకి చివరి లక్ష్యం ఏమిటి అంటే ధర్మాచరణమే. ధనాన్ని ఎందుకు సంపాదించాలి అంటే ధర్మాన్ని ఆచరించడం కోసమే. ధర్మాన్ని ఆచరించటం వల్ల ఏమవుతుందండి అంటే మనశ్శాంతి కలుగుతుంది. తద్వారా పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అజ్ఞానులు ఈ ధనాన్ని భోగానికే వాడతారు తప్ప ధర్మానికి ఉపయోగించరు. కాలం అనేటువంటి మృత్యువు కబళిస్తుందనేటువంటి ఆలోచన లేకుండా, ఈ దేహం నశించిపోతుందనే ఆలోచన లేకుండా వ్యసనపరులుగా మారి ధనాన్ని ధర్మం కోసం కాకుండా స్వార్థలాభం కోసం ఎప్పుడైతే భోగలాలసై ఉపయోగిస్తారో వాళ్ళకి పరమాత్ముని యొక్క అనుగ్రహం లభించదు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు. ధన సంపాదన ధర్మం కోసమే అని చక్కగా వర్ణించి చెబుతూ ఉన్నారు ఆ చమసుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి. మరి ఆ తరువాత విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.